దేశాన్ని రక్షించడంలో మన సైనికులు ఎన్ని త్యాగాలు చేస్తున్నారో మనందరికీ తెలుసు. కానీ ఒక 10 ఏళ్ల బాలుడు సైనికులకు మంచినీళ్లు అందిస్తూ, చాయ్ పట్టుకెళ్తూ, టీతో పాటు ప్రేమను పంచుతూ, యుద్ధ రంగంలో తన వంతు బాధ్యతను నిర్విరామంగా నిర్వర్తించాడు. ఇది కథ కాదు, నిజం. ఇది ఒక చిన్నారి తాత్కాలిక సేవ కాదు. దీని వెనుక ఉన్నది దేశభక్తి అనే గొప్ప భావం. ఇప్పుడు ఆ చిన్నారికి భారత సైన్యం ఇచ్చిన గౌరవమేంటో తెలుసుకుందాం. పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్పూర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారావాలి అనే ఊరిలో నివసిస్తున్న 10 ఏళ్ల బాలుడు స్వాన్ సింగ్. ఆపరేషన్ సింధూర్ అనే కీలక సమయంలో ఈ గ్రామం పక్కన భారీ సంఖ్యలో బలగాలు మోహరించబడ్డాయి. గడిచిన రోజులలో అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. అల్లకల్లోల వాతావరణంలో ఒక చిన్న బాలుడు మాత్రం పాలు, చాయ్, లస్సీ పట్టుకెళ్లి సైనికులకు ఉపశమనమిచ్చాడు. వాతావరణం ఎంత భయంకరంగా ఉన్నా 10 ఏళ్ల వయసులో ఉన్న స్వాన్ సింగ్ మాత్రం అడుగడుగునా సైనికులకు అండగా నిలిచాడు. అడగకముందే తన చేతులారా తయారు చేసిన లస్సీ, తల్లి ఇచ్చిన పాలతో పాటు మంచినీళ్లు కూడా అందించాడు. అదే సమయంలో తన భయాన్ని తాను గెలిచాడు. శత్రువుల దాడి చేస్తున్నా ఏమాత్రం తడబడలేదు. ఈ చిన్నారి చేసిన సేవలు అక్కడ ఉన్న గోల్డెన్ యూరో డివిజన్ అధికారులకు నచ్చాయి. బాలుడి ధైర్యాన్ని అభినందిస్తూ ఇప్పుడు స్వాన్ సింగ్ చదువుకునే ఖర్చునంతా కూడా భారత సైన్యం భరిస్తుందని ప్రకటన చేశారు. ఇది కేవలం స్కాలర్షిప్ కాదు, భారత భద్రతా బలగాలు ధైర్యానికి ఇచ్చిన గౌరవమని చెప్పవచ్చు.